శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్రెడీ మనం ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్య, అవమానం గురించి వాటి గురించి మాట్లాడుకున్నాము. అయితే ఈ ఉగాది నుంచి ద్వాదశ రాశుల వారికి కూడా లేదా ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాలు చేయకూడదు, ఏ విషయాలు చేస్తే బాగుంటుంది, దేవత ఆరాధన కానీ గోసేవ కానీ ఏం చేసుకోవాలి, అదేవిధంగా కొంతమందికి జాతకం ఉండదు, అలాంటి వారికి ఏ మంత్రం చేసుకోవడం ద్వారా అమ్మవారిది ఎటువంటి ఇబ్బంది నుంచి అయినా బయటపడతారు అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో చెయ్యకూడనటువంటి పనులు ఏమిటి చూసుకున్నట్లయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఈ సంవత్సరం కోర్సెస్ ఏదైనా తీసుకునే విషయంలో జాగ్రత్త పడాలి. కొత్త కోర్స్ అండి, వాళ్ళు ఎవరో చెప్పారు బాగుంటుందని హడావిడిగా వెళ్ళిపోయి డబ్బులు కట్టేస్తాం. తీరా చూస్తే అయ్యో నాకు ఇది మైండ్లోకి ఎక్కట్లేదు, బుర్రలోకి ఎక్కట్లేదు, నేను ఎందుకు తీసుకున్నాను బాబు, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, డబ్బులు కట్టేసాను అనుకుంటాం. కాబట్టి 1కి 4 సార్లు మీరు ఏ కోర్సుకి డబ్బులు కడుతున్నారు, ఆ ధనం కట్టేటువంటి ఏదైతే నేర్పించేటువంటి ఇన్స్టిట్యూషన్ ఉందో అది కరెక్ట్ అయినదా కాదా, మనం తొందరపడి ఏమైనా ధనం కడుతున్నామా కోర్సెస్ కానీ చూసుకోండి. ఒకటి. రెండవది, ల్యాండ్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ తీసుకునేటప్పుడు కరెక్ట్ అంచనా వేసుకోండి. ఏమవుతుందంటే ఇక్కడ తొందరపడి ఎక్కువ బడ్జెట్లో తీసేసుకుంటాం, అంచనాలు తప్పైపోతాయి. ఒక్కోసారి తీరా చూస్తే మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఏమో ఇంత ఉంటుంది, వచ్చే శాలరీ ఏమో అంత ఉంటుంది, బాబోయ్ అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ చేసుకోండి. మనకింత కారు అవసరమా? కొంతమంది కోరిక ఉంటుంది, ఆశ ఉంటుంది, ఉండకూడదని నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా కోరిక మనిషికి ఉండాలి, దాని తగ్గట్టుగా ధర్మబద్ధంగా తీర్చుకోవాలి. కానీ ఒక్కొక్కసారి అంచనాలు తప్పైపోతుంటాయి. వాహనం కానీ గృహం కానీ తీసుకునేటప్పుడు, స్థలం కానీ తీసుకునేటప్పుడు కరెక్ట్గా మీరు ఎంత ఇన్స్టాల్మెంట్ కట్టాలి, ఎంత ఏంటి అనేది అంచనా వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఇరుక్కుంటారు జాగ్రత్త తీసుకోకపోతే. ఇది గుర్తుపెట్టుకోండి. పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మదర్ అండ్ ఫాదర్ హెల్త్ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త పడండి. ఎక్కువ టెన్షన్ ఏం పడకండి. జస్ట్ మరి ఇక్కడ మీకు బాగా కలిసి వచ్చేవి ఏమిటి, డూస్ అప్లై చేద్దాం అనుకుంటున్నానండి విదేశాల్లో జాబ్ చేయడానికి, చైనా వద్దా నువ్వు తొనికిసలాడుతూ ఉంటారు. ఏమీ తొనికిసలాడాల్సిన పని లేదు, బ్రహ్మాండంగా మీరు అప్లై చేయొచ్చు. ఎందుకంటే దశమంలో రాహు ఉన్నాడు మీకు. ఇది చేయండి, అద్భుతంగా ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దశమంలో రాహు ఉన్నందుకు ఆ ఫలితంతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద విదేశాల్లో ఏదైనా ప్రాపర్టీ కొనేటువంటి యోగానికి బాగుంటుంది. మీ పేరు మీద వద్దన్నాను కానీ, జాగ్రత్త పడమన్నాను కానీ, మీ జీవిత భాగస్వామి పేరు మీద అద్భుతంగా కలిసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, దీనికి చాలా బాగుంది చెప్పాలంటే. మరి ఇంకొక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లా రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్ ఏదైనా లోన్స్ అప్లై చేయడానికి చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది ఈ టైం అనేటువంటిది. అయితే మీకు కొంతమందికి ఏమంటే ఇప్పుడు నేను సంతానం సంబంధించిన విషయంలో అనేటువంటిది ఉంది. ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా సంతానం సంబంధించిన ప్లానింగ్ మే లోపల పెట్టుకోండి, లేదా సెప్టెంబర్, మిడిల్ ఆఫ్ ది సెప్టెంబర్ నుంచి మీరు ప్లాన్ చేసుకోండి. అంటే దిస్ ఈజ్ ద కరెక్ట్ టైం. ఇప్పుడు కొంతమంది చూడండి, సంతానం విషయంలో ఎప్పుడు బాగుంటుంది, గురుదృష్టి ఉన్నప్పుడు బాగుంటుంది. అందుకని మీరు ఏదైనా సంతానం గురించి ప్లాన్ చేసుకుంటే మే లోపల ప్లాన్ చేసుకోండి, లేదా మిడిల్ ఆఫ్ ది సెప్టెంబర్ నుంచి ప్లాన్ చేసుకోండి. గురువు దృష్టి ఉన్నప్పుడు మీరు పొందే సంతానము భవిష్యత్తుకి అంటే పిల్లలకి చాలా బాగుంటుంది. మీకు పుట్టబోయే పిల్లల ఆరోగ్యంగాను, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ లైఫ్ చాలా బాగుండేలాగా కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి? సింపుల్గా ఏం లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లలితా సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ ఉదయం కానీ సాయంత్రం కానీ చేయండి. లేదు మొత్తం సహస్రనామాలు మొత్తం నేను చదవలేనండి, ఏం చేయాలి? సింపుల్గా శ్రీమాత్రే నమః సరిపోతుంది. ఇది చేయండి. గోవులకి వీలైతే కాస్త గ్రాసము, బెల్లము తినిపించండి, అనే విధాలా బాగుంటుంది. మరి చాలామందికి జాతకాలు ఉండవు. అంటే వాళ్ళు పూర్వం ఏంటంటే వాళ్ళు నోట్ చేసేవారు కాదు, ఒకవేళ నోట్ చేసినా మిస్ అవ్వచ్చు. కాబట్టి ఏంటి, వాళ్ళకి లగ్నం తెలియదు, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఎప్పుడు పుట్టారో తెలియదు. మరి వారికి ఏమిటి? మరి అలాంటి వారికి కూడా ఉందా జ్యోతిషాస్త్రంలో? అంటే అమ్మవారిని కనుక మీరు పట్టుకున్నట్లయితే మీ జాతకం ఎలా ఉన్నా సంబంధం లేదండి. జాతకం ఎట్లా ఉన్నా, ఏళ్ళనాడు శని నడుస్తున్నా, సర్పదోషాలున్నా, ఏ దోషం ఉన్నా ఏం కాదు.
అయితే దానికి పర్టికులర్ ప్రాబ్లంకి పర్టికులర్గా ఏ మంత్రం చేసుకోవాలో చెప్తాను. ఇది కనుక మీరు చేసుకోగలిగితే, నాకు ఈ ప్రాబ్లం ఉందండి, అమ్మవారిది ఈ మంత్రం చేసుకోగలిగితే అమ్మవారే రక్షిస్తుంది. మీరేమి టెన్షన్ పడక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి. ఏమిటది చెప్తాను. ఒకటి, మీకు మీరుగా ఎదగలేకపోతున్నారు అనుకుందాం. కాసేపు ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం అండి నాకు అని అనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి. రక్షణ కావాలి. ఎదగాలంటే ఎవరు కావాలి? ఇప్పుడు చూడండి, ఎవరినైనా ఒక పెరగాలి. విశ్వంలో చూడండి, ఒక పక్షి, చిన్న పిల్ల పక్షి పెరగాలంటే ఏంటి? తల్లి ఫీడింగ్ ఇస్తూ ఉంటుంది. జీవుల్లో కూడా మనుష్యుడు కనుక ఒక స్టేజ్ వరకు రావాలంటే తల్లి నిత్యము చూసుకుంటూ ఉంటుంది. అంటే ఏంటి? శ్రీమాత్రే నమః. ఇది చేసుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. మీకు ఒక రక్షణ ఏర్పడుతుంది. సరేనండి, పెరిగాను, నాకు ఇక్కడ మరి సంపాదన కావాలి కదండి అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని, ఈ మంత్రం చేసుకోండి చాలు. లేదు, ఓం సంపత్కరై సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః. ఏ మంత్రమైనా గుర్తుపెట్టుకోండి. మినిమం 40 మినిట్స్ చేయాలి. మినిమం. ఇంకా మ్యాక్సిమం మీ ఇష్టం, మీ భక్తి, మీ ఇష్టం, మీ యొక్క భక్తి అంతా కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మరి నాకు నేను ఏ మాట మాట్లాడినా నాకు మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయండి, నాకేంటో అర్థం కావట్లేదు, సహకరించే వాళ్ళు లేరు, నాకు అసలు బ్రతకాలం లేదు, ఎవరితో మాట్లాడినా ఎవరిని కదిపినా నా తప్పు చూపిస్తున్నారు, మరి దీనికి ఏమిటి అంటే, దీనికి అద్భుతమైన మంత్రం ఉంది లలితా సహస్రనామాల్లో. అదేమిటి అంటే, ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయై నమః. రైట్. మరి కొంతమందికి ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. మరి ఈ సంవత్సరమైనా అవుతుందో లేదో, కనీసం ఇల్లు కట్టుకోగలనో లేదో, స్థలం కొనుక్కోగలనో లేదో, మరి ఇంట్లో ఏదో వాస్తు దోషం ఉందండి, దీని పరిస్థితి ఏమిటి, నాకు ఎట్లాగో ఈ సంవత్సరం ఎలా గడవాలి, నాకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇంట్లో వాస్తు దోషం ఉందనుకోండి, మణిద్వీప వర్ణన చదివిపించండి. మీరు చదవలేరు, కనీసం వినండి, సరిపోతుంది. లేదు, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఇంట్లో ఉన్న దోషాలు కూడా పోవాలనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః చేసుకోండి, సరిపోతుంది. అలాగే ఒకవేళ మీకు సంతాన ప్రాప్తి కావాలి, ఏమంటే ఈ సంవత్సరమైనా నాకు సంతానం కలుగుతుందా, నా జాతకం తెలియదు, నా నక్షత్రం తెలియదు, అలాగా ఏం టెన్షన్ పడకండి. మీరు ఏం చేస్తారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, లేదా దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయొచ్చు. కుక్కలకి, మీ వీధి కుక్కలకి బిస్కెట్స్, బ్రెడ్ ఏదైనా వేస్తూ ఉండండి. అలాగే దీనికి కూడా శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎందుకంటే తల్లిదనం కావాలి కదా, అందుకని. అలాగే రుణాలు ఎక్కువగా ఉన్నాయండి, ఈ సంవత్సరం ఏం తీరుతుందా లేదా, ఓం అపర్ణాయై నమః, అద్భుతంగా పనిచేస్తుంది. అలా కాదండి, నేను కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను, వివాహం అవ్వట్లేదు, కానీ నా జాతకం తెలియదు, ఎలాగా, జాతకంలో తెలిసినా కూడా ఎన్ని పరిహారాలు చేసినా అవ్వట్లేదు. భక్తిగా కనుక మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుచుకొని, అమ్మ నాకు వివాహం అవ్వాలి, నువ్వు ఉన్నావు నాకేంటని చెప్పి మీరు కనుక చేయగలిగితే, మంత్రం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః. మరొక కొంతమందికి వివాహం అయింది కానండి, మాటి మాటికి గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు మీరు శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయై నమః చేసుకోవచ్చు. లేదా మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస కూడా చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది వాళ్ళ జీవితం అలా కనుక చేయగలిగితే. అలాగే మరి గండాలు ఉన్నాయండి, ఏం చేయాలి, నాకు ఫలానా గండం ఉందని చెప్పారు, ఆ గండం చెప్పారు, ఈ గండం, ఏం టెన్షన్ పడకండి. దుర్గా అమ్మవారు మిమ్మల్ని గండాల నుంచి బయటపడేస్తుంది. ఓం దుమ్ దుర్గాయ నమః గుర్తుపెట్టుకోండి. లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవచ్చు. మరి నాకు మూలధనం లేదు, లేదా నేను ఒక ఉన్నత చదువులు చదువుదాం అనుకుంటున్నాను, అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే హయగ్రీవ స్తోత్రం, లేదా ఓం హయగ్రీవాయ నమః అనుకోవచ్చు. లేదా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్రం చేసుకోవచ్చు. ఇవి కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. మరియు దీంతోపాటు మరి ఉద్యోగం లేదండి, ఉద్యోగ ప్రాప్తి కావాలండి అని అనుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. లేదు, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఉద్యోగం కాదండి, నాది వ్యాపారంలో బాగా లాభాలు రావాలి, ఏం చేయాలి, ఒకటే గుర్తుపెట్టుకోండి. తమలపాకులు చక్కగా ఒక 21 కానీ 41 కానీ తమలపాకులు అమ్మవారి దగ్గర పెట్టి ఒక మంత్రం చెప్తాను. ఏమిటది అంటే, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః అని ఇచ్చేసి ఒక 40 మినిట్స్ చేయండి అమ్మవారి దగ్గర పెట్టి. అమ్మవారు ప్రసాదంగా తీసుకొని వాటిని మనకి చూడండి తోరణం కట్టినట్టుగా మీ యొక్క షాపుకో, మీ ఆఫీస్కో, దేనికైనా తోరణంలా కట్టండి. అమ్మవారి శక్తితో
మీకు ఆకర్షణ శక్తి వస్తుంది. ఎన్ని రోజులు చేయాలి, మీకు అభివృద్ధి ఎంతవరకు అయితే అన్ని రోజులు చేయండి. అడగంగా మనం ఆకలి వేసినప్పుడు ఎన్ని మెతుకులు తినాలండి, అడగంగా ఆకలి తీరే వరకు ఎలా తింటాం, ఇది కూడా అంతే.